హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎటువంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో 8వ కథని మొదలు పెట్టేసుకుందాం. మన 8వ కథ పేరు శివుడు నవ్వాడు. దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గుమస్తా ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యా సుబ్బారావు, దేవాలయం ఆదాయం పెంచడానికి మార్గాలు ఏమిటి? కొబ్బరికాయ కొడితే చీటీ పెట్టాం, అభిషేకానికి పూజలకు చీట్లు పెట్టాం, స్పెషల్ దర్శనానికి చీట్లు పెట్టాం, పండగల్లో ధర్మ దర్శనానికి వెళ్తే దేవుణ్ణి చూసినందుకు సినిమా టికెట్ల రుసుములు వసూలు చేస్తున్నాం. ఇంకా ఏమైనా మార్గాలు చెప్పు అన్నాడు ఆఫీసరు. ప్రసాదాలు అమ్మితే మంచి ఆదాయం వస్తుందండి అన్నాడు గుమస్తా సుబ్బారావు. చూసావా, ఇంతకాలం నాకు తట్టనే లేదు. అనుకోగానే ఆలోచన వచ్చిందంటే ఈశ్వరుడు మన చేత ఇలా సేవ చేయించుకుంటున్నాడో. ఆఫీసరు చేతులెత్తి మొక్కాడు. అయ్యా, ప్రసాదాల షాపు గాలిగోపురం పక్కన కడితే అన్నాడు సుబ్బారావు. బేషుగ్గా ఉంటుంది, కానీ పక్కనే మంగళ షాపు ఉంది, పర్వాలేదా అని సందేహించాడు ఆఫీసరు. అబ్బే, ప్రసాదాల షాపు మంగళ షాపు వాటికేనండి, పర్వాలేదు. సరే అయితే, ఇంతకీ ఆ స్థలం గుడ్డి గంగన్నది కదూ? చిత్తం, పదండి, తేలిగ్గా బేరమాడి కొనేద్దాం. ఇద్దరూ బయలుదేరారు గాలిగోపురం వైపు. గాలిగోపురంలో గంగన్న తాత తంబూరు మీటుకుంటూ తత్వం పాడుకుంటున్నాడు. కంటి చూపు లేకపోయినా ఒంటి నిండా విభూతి పూసుకున్నాడు. గంగన్న, నీ పంట పండిందోయ్ అన్నాడు గుమస్తా. తంబూరు ఆగిపోయింది. గాలిగోపురం పక్క స్థలం నీదేగా, అది మాకు అమ్మేసేయ్, అందులో ప్రసాదాలు షాప్ పెడదామంటున్నారు ఆఫీసర్ గారు అన్నాడు గుమస్తా. గంగన్న తటపటాయించాడు. ఆ స్థలం నాదే కానీ బాబు, దాన్ని అమ్మే హక్కు నాకు లేదు బాబు. అదేం, నీకు డబ్బులు ఇస్తామయ్యా అన్నాడు ఆఫీసరు. నాకు డబ్బు ఎందుకు బాబు, ఆ దేవుడి ప్రసాదం మాత్రమే తిని గుడి నీడలో బతికేవాణ్ణి, డబ్బు నేనేం చేసుకుంటాను అన్నాడు గంగన్న. అయితే ఎందుకు అమ్మనంటున్నావు అని నిలదీశాడు గుమస్తా. ఎందుకంటే బాబు, ఇప్పటిదాకా పండగ వచ్చినా పబ్బం వచ్చినా బిచ్చగాళ్ళు వండుకొని పడుకుంటున్నారు ఆ స్థలంలో. మీకు ఆ స్థలం అమ్మితే మీరు కాపలా వాళ్ళ చేత వాళ్ళందరినీ గెంటిస్తారు. వాళ్ళు దిక్కులేని వాళ్ళైపోతారు. గంగన్నకి కళ్ళనీళ్లు తిరుగుతాయి. మేం బలవంతాన ఆ స్థలం ఆక్రమించుకుంటే నువ్వేం చేయలేవు తెలుసా, బెదిరించాడు ఆఫీసరు. అప్పుడు ఆ బిచ్చగాళ్లకు ఈశ్వరుడే దిక్కు, దగద్ధంగా అన్నాడు గంగన్న. నువ్వు దేవుడి ప్రసాదం తప్ప ముట్టని నియమం కలవాడివి కదూ, రేపటి నుంచి నీకు ప్రసాదం పెట్టరు. ఆకలితో మడితే నువ్వే దోవకొస్తావు. పదండి సార్. ఇద్దరూ చెరచెర గుడివైపు వెళ్ళిపోయారు. గంగన్నకు 4 రోజులు ప్రసాదం పెట్టలేదు. శివనామం జపిస్తూ మంచినీళ్లతో కాలక్షేపం చేశాడు. 5వ రోజు గంగన్నకు ఆవేశం వచ్చింది. గాలిగోపురంలోంచి తడుముకుంటూ గుడిమెట్ల వైపు వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వేళ యాత్రికులంతా స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళుతున్నారు. తాంబూరా మీటుకుంటూ యాత్రికులకు తన గోడు చెప్పుకున్నాడు. అయ్యలారా, అమ్మలారా, నాకు 4 రోజులైంది స్వామి ప్రసాదం పెట్టలేదు. నేను స్వామి ప్రసాదం తప్ప ముట్టను. నాకు బతకాలనే కోరిక లేదు, కానీ నేనేం పాపం చేశాను? స్వామి ప్రసాదానికి నేనెందుకు నోచుకోలేదు? 10 మంది అర్చకులు స్వామికి మహానివేదనలు అర్పించి తిరిగొస్తున్నారు. గంగన్న హీనస్వరంతో అంటున్నాడు. స్వామి ప్రసాదం నాకు దొరకదా? నేను పడిపోతున్నాను. అందరికంటే ఆఖరణ అర్చకుల్లో పెద్దవాడైన మహదేవయ్య గంగన్ని చూశాడు. గబగబా వచ్చి జూలి పడిపోతున్న గంగని పట్టుకున్నాడు. మహదేవయ్య కళ్ళ నిండా నీళ్లు. మహదేవయ్య కూడా స్వామి ప్రసాదం తప్ప ఇతరం స్వీకరించడు. ఆయనకు గంగన్నకు చూస్తుంటే గుండె కరిగిపోయింది. మహదేవయ్య గారు, మీరు మడికట్టుకొని ఆ గుడ్డోణ్ణి ముట్టుకుంటున్నారా అన్నాడు ఆఫీసరు. మహదేవయ్య మహానివేదన పళ్ళెం పక్కన పెట్టి గంగన్నని మెట్ల మీద కూర్చోబెట్టాడు. యాత్రికులంతా మూగారు. అతను మడిగట్టుకునే ఉన్నాడండి. రా గంగన్న, రా. స్వామి ప్రసాదం తప్ప ఇంకేమీ ముట్టని నియమం నాకొక్కడికే ఉందనుకున్నాను. ఇవాళ ఈశ్వరుడు నా కళ్ళు తెరిపించి ఒరేయ్, నీలాంటి భక్తులు నాకింకా ఉన్నార్రా అని చెప్పాడు. రా గంగన్న. స్వామి 4 రోజుల నుంచి చిరునవ్వు నవ్వటం లేదయ్యా. దానికి కారణం ఇప్పుడు తెలిసింది. ఇవాళ నుంచి స్వామి ప్రసాదం ముందు నీకి పెట్టి ఆ మిగిలిందే నేను తీసుకుంటాన్రా. గంగన్న ఆకులో వణికిపోయాడు బాబు. వద్దనకు గంగన్న, ఈ మహానివేదన నా చేత్తో నీకు తినిపించని, లేకపోతే నా స్వామి చిరునవ్వు నవ్వడయ్యా అంటూ మహదేవయ్య స్వామి ప్రసాదం తన చేత్తో గంగన్న నోటికందిస్తే సాంబశివ అని కరిగిపోయాడు. యాత్రికుల హరహర మహాదేవ కేకలతో దేవాలయ శిఖరం తుళ్ళిపడింది.
కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, మా కథా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.